అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఇంటి గుమ్మానికి ఇవి కడితే బంగారం కొంటూనే ఉంటారు. విపరీతమైన ధనలాభం. మన ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఒక ఇల్లు బాగుండాలంటే మీ ఇంటి గుమ్మం మీదే ఆధారపడి ఉంటుంది. మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అంతటి పవిత్రమైన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం ద్వారా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. లక్ష్మీ స్వరూపమైన మన ఇంటి గుమ్మానికి ఎలాంటి వస్తువులను కట్టాలి, ఏ వస్తువులను కడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాల్సిందే. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మన ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి. గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టలేని వారు బుధవారం, గురువారం లేదా ఆదివారం రోజున కట్టుకోవచ్చు. గుమ్మడికాయను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టుకోవాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మనలో చాలా మంది ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేసుకుంటారు. స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలివై ఉంటారు కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అలాగే మీ పూజ గదిని కూడా తప్పనిసరిగా ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. మీరు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. కలబంద మొక్క మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఏదైనా పండుగ రోజుల్లో మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోండి. ఇంటి ముందు మామిడి తోరణాలను కట్టుకుంటే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి కృప ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలితం లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలలో మర్రి చెట్టు ఒకటి. సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన పరమశివుడు మర్రి చెట్టులో కొలువై ఉంటాడని నమ్మకం. కాబట్టి మర్రి చెట్టు ఊడలకున్న వేర్లను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. మన హిందూ శాస్త్రాల ప్రకారం ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా చేస్తాయి. కాబట్టి ఎవరైతే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో అలాంటి ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు వెళ్ళదట. ఇంటి ముందు ముగ్గులు వేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరైన పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ముగ్గులు వేయండి. శుక్రవారం అంటేనే మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలు కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా వినాయకుడి పటం కానీ పంచముఖ హనుమంతుని పటం కానీ పెట్టుకోవాలి. ఈ దేవుల పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి. తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం హనుమంతుని పటం ముందు
నెయ్యి దీపం వెలిగించి మంగళస్తోత్రాన్ని చదివితే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పూజించిన నిమ్మకాయలను కట్టుకోండి. ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు. అలాగే ఇంటి ముందు డస్ట్బిన్లు ఉండకూడదు. మన ఇంటి గుమ్మం ద్వారానే మన ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ప్రధాన ద్వారం మురికిగా ఉండకూడదు. ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక మనలో చాలా మంది ఊరికే కాలు ఊపుతూ ఉంటారు. ఇంట్లో కాలు ఊపుతూ ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.